అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి వినోదాలు. మన ఏలూరుపాడు గ్రామంలో ఎంతో వైభవంగా జరుపుకున్న శ్రీమద్ రామాయణ క్రతువు మహోత్సవ సిరీస్లో 3వ రోజు అనగా ఎంతో ముఖ్యమైన రోజు అయిన శ్రీరామనవమి రోజున జరుపుకున్న అంశాలనైతే ఈ వీడియోలో వీక్షిద్దాం. ముందుగా మన వధూవరులను కళ్యాణం జరుగు స్థలానికి తీసుకురావడం జరిగింది. చాకలి వాళ్ళు చీరను నేల మీద పరుస్తుండగా దాని మీద నడుస్తూ మంగళ వాయిద్యాలతో వధూవరులను వేదిక మీదకు తీసుకువచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామనవమి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం. మరి అలాంటి పానకం లేకుండా ఎలాగా? వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా పానకాన్ని ఇవ్వడానికైతే ఇక్కడ తయారు చేస్తున్నారు. మన తెలుగు సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు లేదా ఉపనయనాలకు ముందు జరిపే ఒక ముఖ్యమైన శుభకార్యమే ఈ పసుపు దంచడం. పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడానికి మొదటి అడుగుగా దీన్ని భావిస్తారు. ఈ శుభకార్యానికి కావాల్సిన రోలు రోకలి, అలాగే శుభసూచకంగా గౌరీదేవిని అన్నిటినీ కూడా చక్కగా అలంకరించుకున్నాం. పసుపుతో అలంకరించి వాటిపై ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. మన ఇంటి శుభకార్యం అయితే ఎలా జరుపుకుంటామో ప్రతి చిన్న పని ఎంతో అందంగా సాంప్రదాయంగా జరగాలని కోరుకుంటాం కదా. అలాగే ప్రతి ఒక్కరూ ఈ శ్రీరాముని కళ్యాణాన్ని తమ ఇంటి శుభకార్యంగా భావించి ప్రతి పనిలో కూడా పాలు పంచుకున్నారు. చూసారా, పసుపు రాసి బొట్లు పెట్టాక ఎంత అందంగా ఉన్నాయో కదా. అంకురార్పణ కార్యక్రమానికైతే వేదిక సిద్ధమైంది. పెళ్లిపీటల మీద కూర్చునే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు శుభప్రదంగా ఉండాలని, వారి వంశం వృద్ధి చెందాలని కోరుకుంటూ పురోహితులు మంత్రోచ్చారణల మధ్య మట్టి పాత్రలో పుట్టమన్నును తీసుకొచ్చి నవధాన్యాలు వేసి మొలకెత్తేలా పూజలు చేస్తారు. పుట్టమన్ను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దాన్ని తీసుకురావడానికే ఇక్కడ బయలుదేరడం జరిగింది. ధనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణీ హరదాశ్రముండరీకాని సముద్రస్య గ్రహాయివే అలంకరణార్థం పుష్పం సమర్పయామి. హరిద్రా కుంకుమచూర్ణం విలేపనం సమర్పయామి. దీపం దేవి కళ్యాణధాయిని సౌభాగ్యం వర్ధనం దివ్యం సర్వ.
అంకురార్పణ కార్యక్రమం పూర్తయిన తరువాత పసుపు దంచడాన్ని అయితే మొదలుపెట్టారు. పసుపు కొమ్ములను రోట్లో వేసి దంచే ప్రక్రియ పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడానికి మొదటి అడుగుగా దీన్ని భావిస్తారు. జై శ్రీమద్ రమణ గోవింద హరి జై శ్రీరామ్. పెళ్లి కుమార్తె లేదా పెళ్లి కుమారుడి ఇళ్లలో ముత్తైదువులందరూ కలిసి పాటలు పాడుకుంటూ మంగళ వాయిద్యాల నడుమ రోకలితో పసుపు కొమ్ములను దంచుతారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంట్లో శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, కుటుంబంలో అందరికీ అదృష్టం శ్రేయస్సు కలగాలని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తారు. జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ మాధవ. శ్రీ వెంకటేశ శుభకరం విహిత విజ్ఞాన ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలను చేసే ఘట్టం అయితే చూద్దాం. వధూవరులను సిద్ధం చేయడం జరిగింది. ఇటుపక్క శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను, అలాగే అటుపక్క సీతాదేవి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను కూర్చోబెట్టడం జరిగింది. అలాగే వధూవరులు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో అడ్డం కూడా పెట్టారండో. మేమంతా సరదాగా వశిష్ఠ గోత్రం వారందరూ వరుడి వైపు, ధనంజయ గోత్రం వారు వధువు తరపున నిలబడి ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించాం. ముందుగా వధూవరులకు కొబ్బరి నూనెతో తలంటి, సున్నిపిండితో నలుగు పెట్టి, అలాగే కుంకుడుకాయ రసంతో తలంటి మంగళ స్నానాలు చేయించాము. తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలను అయితే చేశారు. ఆడవారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా మన చేతుల మీదుగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, అలాగే సీతామాత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను మంగళ స్నానాలు చేయించడం, పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకులను చేయడం అన్నది ఎంతో అదృష్టం. శ్రీ రామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనందరం కలిసి ఇలా శ్రీ రామనవమి జరుపుకోవటం నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే భగవంతుణ్ణి తలుచుకున్న క్షణమే మన బ్రతుకులో సార్థకమైన క్షణం. సో ఇలా మనందరం కలిసి చేసుకున్నప్పుడు గ్రామం ఎంతో సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎంత గొప్ప సంకల్పం! ఇలాంటి ఒక సెలబ్రేషన్, ఒక వేడుక జరుపుకోవాలి అనే సంకల్పం వచ్చిన మహనీయులకు ముందుగా మనం క్లాప్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మనందరం భగవంతుడిని ఏదో ఒక రూపంలో ఆరాధిస్తూ ఉంటాం. మనకి భగవంతుడు పలు రూపాల్లో ఒక మెసేజ్ ఇవ్వటానికి, ఎందుకంటే అవతార పురుషులు రాముడైన Gracias.
ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూ శుభ స్వాహ ప్రజాపతయే నమః. వాసనథాయ విద్మహే జానతే వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే రామభ్రాతాయ ధీమహి తన్నో లక్ష్మణస్వామి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మాండవీ వల్లభాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మనందరికీ రామభ్రాతాయ ఎంతో ధీమహి ఆత్మీయులైన మన కలవపూడి రాంబాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మహారాజాయ నమః. భవతి జటాయ పరిషజే ఆయుష్యేంద్రియే. ఇంతటితో ఈ పూట ఈ కార్యక్రమం సమాప్తం. తర్వాత జరిగినవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లేఖపత్నిగా ఒక వ్యక్తి ఒక భగవంతుడు ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలనేది ఆయన చూసి నేర్చుకోవాలి కూడా. అందులో భాగంగా ఈరోజు మన ఎదురుపాడు గ్రామంలో శ్రీ మధ్యరామశాయన క్షేత్ర మహోత్సవం కృత మహోత్సవ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కమిటీని కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయడం, లేక అభిప్రాయంతో ఇక్కడ ఏ కార్యక్రమం ప్రతిదీ కూడా సంక్రాంతి సంబరాలు అవ్వచ్చు, ఏదైనా దేవత ప్రోగ్రామ్ అవ్వచ్చు, శ్రీరాముడు అవ్వచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ కమిటీ అందరూ కూడా చక్కగా చేస్తారు. అందరూ కూడా వారి యొక్క ఒక కార్యక్రమం చేయాలంటే ఆర్థికంగా కానీ కాదు, అన్ని రకాలుగా శ్రమదానం కానీ ఒక ఆలోచన ఒక టైం పెట్టడం, ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎదురుపాటు చేసినట్టుగా ఈ ప్రాంతంలో ఎవరు చేయరు. ప్రత్యేకంగా ఎదురుపాటు అంటే మా గ్రామం నేను కూడా కోరిక ఇక్కడే మమ్మల్ని కలపూరిలో ఉన్నా కూడా ఎదురుపాటు వచ్చారు అంటారు. అదే ఉద్దేశంతో ఇక్కడ ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఇక్కడ ఇండస్ట్రీ కూడా కట్టడం జరిగింది. కానీ అది కాదు, ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమికి సంబంధించి ఈరోజు రాముల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేయడం కానీ అదేవిధంగా పెళ్లి కుమార్ చేసి సాయంత్రం కళ్యాణం చేయడం జరుగుతుంది. అంటే కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఒక భగవంతుడిగా ఆయన సృష్టిలో ఆయన చేసి పెట్టిన మంచి కార్యక్రమాలు చేయడం. తర్వాత మనం కూడా దాన్ని పెద్దలందరూ కూడా భగవంతుడు మనకి ఏం చేస్తారో మనం ఎప్పుడూ ఏం కోరుకోకూడదు. భగవంతుడు తన పంచం చేసుకెళ్తూ ఉంటాడు. కానీ మనం ఆ భగవంతుడు చూసిన బాటలు వెళ్తే మనం కానీ మన పిల్లలు కానీ చెడు మార్గాల్లో వెళ్ళకుండా క్రమశిక్షణగా తల్లి చెల్లి అంటే ఏంటి, ఎలా ప్రపంచంలో ఎలా ఉండాలి అనేది వాతావరణం మనకు వచ్చింది. మనం ఆ వ్యత్యాసం కాపాడుకుంటూ ఆ ధర్మం హిందూ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ